శ్రీమద్ రామాయణము బాలకాండ 5వ సర్గ. రామాయణ కథా ప్రారంభము. పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశంలోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనం చదువుతున్న రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశరాజుల చరిత్ర. సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలుపల లోతైన అగర్తా ఉండేది. ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల ప్రదేశంలో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము వదిలిపెట్టబడలేదు. ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతోమంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు, శబ్దవేది విద్యలో ప్రావీణ్యము సంపాదించిన వారు. శబ్దవేది అంటే లక్ష్యాన్ని చూడకుండా కేవలం ఆ లక్ష్యం నుండి వెలువడే శబ్దములు విని ఆ లక్ష్యాన్ని కొట్టడం. మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించి కానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బల పరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వ లక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య, కోసల దేశ రాజధాని. అయోధ్యను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో 4 జాతుల వారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్ఠాగరిష్ఠులు. ప్రతిరోజు అగ్నిహోత్రము చేసేవారు. వారందరూ వేదాంగములు చదివినవారు. మంచి గుణములతో అలరారేవారు. నిత్యము అతిథులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 5వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 6వ సర్గ. అయోధ్య నగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేశాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములను, యాగములను చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనము 3 లోకములలో చెప్పుకొనిడివారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు. అధికమైన సంపదలు కలవాడు. అన్నిటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడువాడు. అసత్యము అన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదానితో తృప్తిపడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు. దశరథుని రాజ్యంలో పేదవాడు గాని, విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోబులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరములో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొననివాడు, ప్రతిరోజు అభ్యంగ స్నానము చేయనివాడు చూద్దామన్నా కానరారు. అలాగే కడుపు నిండా భోజనము చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు.
యజ్ఞములు యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిథి పూజ దాన ధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు కానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయాద్వేషములు కలవారు కానీ, అసక్తులు కానీ, విద్య నేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికి ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు లేరు. అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్రవిద్య శస్త్రవిద్య నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంబోజ బాహ్లిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకొనడి వారు. వింధ్యా పర్వత ప్రాంతము నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేది వారు. అందులో కూడా భద్రగజములు మంద్రగజములు మంద్రగజములు మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరములో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 7వ సర్గ. ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు, మంచి లోకజ్ఞానము నేర్పు కలవారు. ఎల్లప్పుడూ రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు, నీతిమంతులు. అటువంటి మంత్రులు దశరథునికి 8 మంది ఉండేవారు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరు కాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు. వారందరూ అన్ని విద్యలందు నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించిన వారు, శ్రీమంతులు, గొప్పవారు, శాస్త్ర పరిజ్ఞానము కలవారు, పరాక్రమవంతులు, కీర్తిమంతులు, కార్యశూరులు, చెప్పిన పని చేసేవారు, మంచి తేజస్సు కలవారు, క్షమాగుణము కలవారు, ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు, కోపంలో కానీ కామ ప్రకోపము వలన కానీ ధనము కోసం కానీ అబద్ధము చెప్పరు. వారు గూఢాచారుల ద్వారా స్వదేశములో కానీ పరదేశములో కానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు. దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపరభేదము లేకుండా స్వంత కుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు. తమకు ఏ విధమైన అపకారము చేయనివాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు. దశరథుని మంత్రులు వీరులు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారం రాజ్యపాలన సాగించేవారు. దేశంలో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే త్రాటి మీద నిలబడి రాజకార్యములు నిర్వర్తించేవారు. అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు కానీ పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరథుని మంత్రులకు తమ రాజ్యములోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రురాజులతో సంధి చేసుకొనవలనో, ఏ ఏ సమయములలో యుద్ధము చేయవలనో బాగుగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ తగిన సమయములలో సముచిత నిర్ణయములు
తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతిశాస్త్రమును చదివినవారు, ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పు కలవారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నులగు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరథుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢాచారుల ద్వారా తెలుసుకొనుచు ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచు రాజ్యపాలన సాగించాడు. దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు సామంతరాజులు ఉండేవారు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడివాడు. అందుకే దశరథునకు శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక గమనిక. మనకు ప్రాచీన గ్రంథములలో కథతో పాటు ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులను కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పేవారు పూర్వపురుషులు. దాదాపు 5000 కిందట రాయబడిన రామాయణంలో ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎలా వివరించారో చదివారు కదా. రాజు అంటే నేటి ముఖ్యమంత్రి, మంత్రులు నేటి మంత్రులు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, వారికి ఏ ఏ అర్హతలు ఉండాలో, మంత్రులు ఎంత నీతిగా ఉండాలో, ఎలా మాట్లాడాలో చక్కగా వివరించారు. నేటి పాలకులను వారితో పోల్చుకోగలమా చెప్పండి? ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 8వ సర్గ. అటువంటి పుణ్యచరితుడైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్ర సంతానము కలుగలేదు. వంశాంకరము లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్చయించాడు. వెంటనే మంత్రులను పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరథుని ఆదేశం మేరకు పురోహితులైన వశిష్ఠ వామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు. దశరథుడు వారినందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉచితాసనముల మీద కూర్చోపెట్టాడు. మహాత్ములరా, మీకు తెలుసు కదా, నాకు పుత్ర సంతానము లేరు. ఈ విషయము నన్ను నిరంతరము బాధించుచున్నది. పుత్ర సంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలుచుకున్నాను. ఆ యాగము ఎలా చేయవలనో మీరు చెప్పండి అని అడిగాడు. దశరథుని నిర్ణయమును వశిష్ఠ వామదేవులు ప్రశంసించారు. ఓ దశరథ మహారాజా, మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే. మీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమ అశ్వమును విడిచిపెట్టండి అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. వెంటనే ఒక ఉత్తమ అశ్వమును పంపమని, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు. సరియూ నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతియాగములను జరిపించమని ఆదేశించాడు. ఇంకా ఇలా పలికాడు దశరథుడు. ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగు చేయుటకు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును. మీరందరూ విద్వాంసులే కదా, కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధము లేకుండా జరిపించండి అని పలికాడు దశరథుడు. తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించదము అని పలికారు పురోహితులు. తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. దశరథుడు తన మంత్రులను చూచి, మీరందరూ పురోహితులకు సహకరించండి, యాగము నిర్విఘ్నముగా జరిగేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. తరువాత దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. తన భార్యలను చూచి, నేను పుత్ర సంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను. నాతో పాటు మీరు యాగదీక్ష వహించండి అని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుని భార్యలు సంతోషించారు. తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనందపడ్డారు. భర్త చెప్పిన ప్రకారము యాగదీక్ష స్వీకరించారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.